దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర, కావుకుంట్ల, చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన 10వ తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన మోటివేటర్స్తో నిర్వహించిన మోటివేషనల్ క్లాసెస్ కార్యక్రమంలో పాల్గొనే నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని, 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు. 10వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు గోపీనాథ్ రెడ్డి, అమర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజలిరెడ్డి, దేవరకద్ర, కావుకుంట్ల, చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నప్పుడు 10th క్లాస్ వరకు థర్డ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఫెయిల్ అయి పాస్ అయిన వాళ్ళు, లేకపోతే ఇంటర్మీడియట్ లో పాస్ అయ్యి ఫెయిల్ అయిన వాళ్ళు, రకరకాల ఉన్నోళ్ళు ఈరోజు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. మనం టాపర్స్ అనేటువంటి మనం టాప్ లో ఉండి దాన్ని పెట్టుకొని లక్ష్యం పెట్టుకొని, ఎందుకంటే ప్రతి ఒక్కరికి నైపుణ్యం ఉంటుంది. కరెక్ట్ నైపుణ్యం దొరుకుతుంది ఎప్పుడో మన ఈ జీవిత గమ్యం. సో మనం ఒక దగ్గర ఫెయిల్ అయినామని చెప్పేసి నిరాశించదు. ఈ 10 సంవత్సరాలలో మీరు గతం కంటిన్యూస్ చదువుకుంటూ 9వ తరగతిలో అదే నాకు రాలేదు మీకు అనేది అది గతాన్ని మర్చిపోండి. అసలు మీరు భవిష్యత్తు చూసుకోండి, భవిష్యత్తులో ఏ కార్యక్రమం చూసుకోండి. ఇప్పుడు మనకున్న సమయం ఎంత, ఎగ్జామ్స్ మీరు మార్చిలో అంటే 20 రోజులు ఉండదు. ఈ 20 రోజుల్లో ఏ సాధించదు అనేది దానికి ఒక ప్రణాళిక రక్షించుకుంటే మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ప్రతి ఒక్కరు సాధిస్తారు. చూసి ఇలాంటి విధానాలతో మంచి అంటే ఆ స్కూల్స్ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళు చాలా మంచి ఆలోచన చేస్తున్నారు. ఇంకొక విషయం వీళ్ళందరూ కూడా తీసుకోబోతామని కూడా తెలియజేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను ఒకటే, మీరు మండల టాపర్స్ మండల టాపర్స్ ఎవరు వస్తారో ఆ మండల టాపర్స్ ను ఖచ్చితంగా మీరు ఊహించే విధంగా అంటే మీకు ప్రైజెస్ అంటే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దేవరకద్ర, కావుకుంట్ల, చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులకు సంబంధించి వాళ్లకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే 10వ తరగతి ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించాలని, వాళ్ళకు ఎగ్జామ్స్లలో మంచి అంటే ధైర్యాన్ని కల్పించాలనే లక్ష్యంతోన ఈరోజు కొందరు వక్తలను తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో ఏ విధంగా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినాము, ఏ విధంగా ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణులైన విషయాలను కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక ధైర్యాన్ని నూరిపోస్తూ భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి గోల్స్ మీరు పెట్టుకొని 10వ తరగతి పరీక్షలలో మంచి మార్కులు ఉత్తీర్ణులై మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకునే విధంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక డిసిప్లైను, ఒక టైం ఫ్రేము, తర్వాత ఒక గోల్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యార్థులందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మేము చెప్పినవన్నీ తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నా. మన ప్రాంతంలో ఖచ్చితంగా రేపు జరగబోయే 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విద్య పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. వారి అడుగుజాడల్లో మేము కూడా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చిన్న మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి మంచి ఎడ్యుకేటర్స్ను తయారు చేయడమే లక్ష్యంగా నేను ముందుకు పోతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.